भयं विनाशिते भदैत्यगौणदाशुभाशुनाशकम् जय गणेशेश पाहि मां श्रीगणेश श्रीगणेश श्रीगणेशं नमो विकार्कभास्वरं नित्यरम् गणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు మన గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు సామూహికంగా దుర్గా సూక్త సహిత గణపతి, లక్ష్మీ గణపతి, శ్వేతార్క గణపతి హవన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. అదేవిధముగా విశేషంగా ఈరోజు దుర్గా సూక్తము 108 సార్లు హవనపూర్వకంగా చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పెదనందిపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 20 దంపతులతోటి హోమ కార్యక్రమం చేసి సాయంత్రం 9 రకాల పూలతోటి అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెదనందిపాడు ఆర్యవైశ్య సంఘం తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది అంతేకాకుండా పెనుగొండలో ఉన్నటువంటి ఆర్యవైశ్య మాత దేవాలయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున రామానాయుడు గారు సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన అమరావతి రాజధానిలో వాసవి మాత విగ్రహం, అలాగే మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పెనుగొండ అమ్మవారి క్షేత్రాన్ని కూడా వాసవి పెనుగొండ క్షేత్రంగా ప్రభుత్వం ప్రకటించటం, ఇవన్నీ కూడా అభినందించేటటువంటి విషయాలు. ఆర్యవైశ్యులు ఎప్పుడైనా ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా అయినా దేశవ్యాప్తంగా అయినా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడేటటువంటి సేవా కార్యక్రమాలే వీళ్ళకి ప్రవృత్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారమైనా కూడా ప్రవృత్తి వచ్చి ఒక బడైనా గుడైనా లేకపోతే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా దేనికైనా ఆర్యవైశ్యులు ముందుంటారు రాష్ట్ర వ్యాప్తంగా. వారికి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా సోదరీమణులందరికీ కూడా మా పెదనందిపాడు ఆర్యవైశ్య సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అమ్మవారి ఆశీస్సులు అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా ప్రభుత్వానికి కూడా అమ్మవారి ఆశీస్సులు కలిగి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. దేశంలోని ఒక పెద్ద రాష్ట్రంగా, ప్రముఖమైనటువంటి రాష్ట్రంగా ఆర్థికాభివృద్ధిలో ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20/1/2026 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన పెదనందిపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మేము చేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఉదయం గణపతి పూజ, తదుపరి 108 సూక్తులతో లక్ష్మీ సూక్త హోమం, గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి హోమం జరుగుతుంది. అలాగే గత దేవాలయం కట్టినప్పటి నుంచి కూడా మన పెదనందిపాడులో విధిగా ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు చేసుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రం
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన రోజు నుంచి కూడా వైశ్యుల పట్ల అతి మమకారంతో పెనుగొండను వాసవి పెనుగొండగా చేయటం, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గౌరవప్రదంగా చూడటం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ